మనం కొండవాగు పాఠం చెప్పుకుందాం. ఇక్కడ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారో చూడండి. పిల్లలు విహారయాత్రకు వెళ్తున్నారు. ఒక ఆయన రోడ్డు మీద గొర్రెలను పొట్టెన్లను తోలుకొని పోతా ఉన్నాడు మేపుకోవడానికి. అవి పిల్లలు వాటిని చూస్తున్నారు. అబ్బో ఎంత బాగున్నాయో చూడు అని చూస్తున్నారు అన్నమాట. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. పై చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? పిల్లలు టూర్కు వెళ్తున్నారు అన్నమాట. అప్పుడప్పుడు విహారయాత్రలకు మనం కూడా వెళ్తూ ఉండాలి. పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? టూర్కు వెళ్తున్నారు, విహారయాత్రకు. మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా అమ్మా నాన్నలతో, అవేనన్నమాట విహారయాత్రలు. పిల్లలతో వెళ్తారు, ఒక్కోసారి అమ్మ నాన్న వాళ్ళే తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాఠం గురించి మనము చదువుకుందాము. ప్రియమైన వెంకట్ వాళ్ళ స్నేహితుడు రాస్తున్నాడు వెంకట్కు. ఇక్కడ ఎవరు అంతా ఒక అబ్బాయి రాస్తున్నాడు, ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుందాం తర్వాత. ఈ పాఠాన్ని చదువుతూ ఉంటే తెలుస్తుందన్నమాట. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు అన్నమాట. నేను ఒకరోజు దసరా పండుగకు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళాను అన్నమాట. అక్కడంతా చాలా విశేషాలు జరిగాయి. చూడండి, పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. పల్లెలలో ఈ విధంగా ఉంటుందన్నమాట. కాలువలు పారుతూ ఉంటాయి, కొండలు వాగులు అన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. మీ ఊర్ల దగ్గర కూడా ఇలాగా ఉంటాయి. అప్పుడప్పుడు పోయి చూస్తూ సంతోషిస్తూ ఉండాలి. మీ పెద్దవాళ్ళతో వెళ్ళాలి సుమా. నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు వాగులు పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా పిలుస్తారు. ఆ ఊరిలో ఓసారి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. తిరుగుతూ ఉంటే కొండలు వాగులు పచ్చని చెట్లు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక ఊటవాగు పారుతూ ఉంది, అంటే ఒక కాలువ పారుతూ ఉందన్నమాట. దానిని కామధేనువు అని పిలుస్తారంట. అంటే కామధేనువుగా భావిస్తారు. ఎప్పటికీ నీళ్లు పారుతూ ఉంటాయి. వాళ్లకు పంటలు పండడానికి, త్రాగడానికి, అన్ని అవసరాలకు అవే నీళ్ళు అన్నమాట. అందుకని కామధేనువు అంటారు. ఎప్పటికీ దాహం తీర్చేటువంటి నది అన్నమాట. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. ఆ కొండవాగు ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో అని నాకు తెలుసుకోవాలని ఉంది.
బాగా అక్కడ కూర్చున్నాం, ఆడుకున్నాం కొంత టైం. మళ్ళీ తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాడు. ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామాన్ని అడిగినాడు. కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాము. రామాన్ని అడిగామన్నమాట. ఇది ఎంత దూరం అంటే, ఏం లేదు వెళ్తా ఉంటే దగ్గరే ఉంది అనేసి అన్నాడన్నమాట. ఆ కొండవాగుకు మేట వేసి ఉన్నారంట. మేట వేసి అంటే అడ్డుకట్ట వేస్తారు. అడ్డుకట్ట వేస్తే అక్కడ నీళ్ళు నిలిస్తే ఇంకా ఎంతో బాగుంటుందన్నమాట. పైనుండి నీళ్ళు కిందకి జాలువారుతూ ఉంటాయి. అవి అట్లా అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. అదంతా మిట్టపల్లాల దారి. అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్న బోలెడన్ని నీటిపాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఉన్నది ఒక నీటి బుగ్గ. అక్కడి నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి. అవి నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి, పారుతూ ఉన్నాయి అన్నమాట. అదొక ఊరు. ఆ ఊరిలో వాళ్ళ ఊరి చివరిలో ఈ నది ఉందన్నమాట. ఆ నది రకరకాల పాయలుగా విడిపోయి పారుతూ ఉంది. ఆ మధ్యలో ఒకటి నీటి బుగ్గ, అంటే ఎప్పటికీ నీళ్ళు నిలిచి ఉండడం అన్నమాట. అక్కడ నీళ్లు పుడుతూనే ఉంటాయి. అక్కడి నుండి నీళ్లు బయలుదేరి పాయలుగా పోతున్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడికి విడిపోతున్నాయి అన్నమాట. దానిని పాయలుగా పారడం అంటారు. కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పావునడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసలు పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమయ్యే వాగుగా మారి ముందుకు పోతున్నాయి. నీళ్ళన్నీ ఒక్కొక్క చోట అవి సుడులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ శబ్దం వస్తుంది. కొన్ని చోట్ల చిన్నగా వెళ్తుంటాయి, అంటే సన్నపాయలుగా పారిన చోట పోతూ ఉంటాయి నిదానంగా. ఆ విధానంగా అన్నీ పారుతూ ఒకచోట కలుస్తాయి అన్నమాట. ఇక్కడి ఒక బండ మీద కూర్చున్నాం. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి. అక్కడ ఒక బండ మీద కూర్చున్నారనమాట. చుట్టూ బండలుంటాయి, కొండలు అట్లా ఉంటాయి కదా, వాటి మీద కూర్చున్నారు పిల్లలు. కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నారు. అక్కడ నుండి చూస్తూ ఉంటే ఆ నది బాగా ఆ సూర్యకాంతికి దగదగ మెరుస్తూ ఉంది అన్నమాట. నీళ్ళన్నీ, ఆ పోయేటువంటి నీళ్ళన్నీ దగదగ మెరుస్తున్నాయి కదా. ఆ పాయలన్నీ తలతలా మెరుస్తూ కనిపించాయి. బిలమిలమంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది. ఆ ఉత్సాహంతో ఆ విశాలమైన బండ మీద గెంతుతూ మేమే రాజులం అంటూ గోల చేశాం. ఇప్పటికీ మేము వచ్చి చాలాసేపు అయింది. సంధ్యవేళ కావస్తోంది. అయితే కొండ మీద వెలుగు బాగానే ఉంది. వేసవి
పొద్దు కదా, ఇంకా గంట సేపు కూర్చోవచ్చు అనుకున్నాం. నా మటుకు నాకు అక్కడి నుండి కదలాలని అనిపించలేదు. అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను. సరే అనేసి వాళ్ళ పిల్లలు అక్కడే చూస్తూ ఉన్నారు. అవి కూర్చొని ఉంటే ఎంతో బాగుందన్నమాట. ఇంకా వెళ్ళబుద్ధి కావడం లేదు. ఆ బండ మీద కూర్చొని అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళే రాజుల్లాగా ఆడుకుంటున్నారన్నమాట. అంటే అన్నీ మర్చిపోయి ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ సాయంకాలం అవుతా ఉంది. అయినా కూడా ఇంటికి పోవాలనిపించలేదు. ఇంకా కొద్దిసేపు కూర్చోవాలా, అవన్నీ చూస్తూనే ఉండాలా అనేసి అనుకున్నారు. బాగా పారుతూ ఉన్నాయి కదా నీళ్ళన్నీ. కొండలు, వాగులు, చెట్లు, ఇల్లు అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అందువల్ల వాళ్ళు పగలంతా స్కూల్కి వెళ్ళొస్తారు, పాఠశాలకు వెళ్ళొచ్చి అక్కడ సాయంకాలం అట్లా వస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎవరైనా వచ్చి అక్కడ ఉండొచ్చు. అలాగని వీళ్ళు అక్కడ సాయంకాలం పూట్ల వచ్చి ఫ్రెండ్స్తో కూర్చునేవాళ్ళంట. అవన్నీ చూస్తూ ఉంటే చూడండి నది ఎంత బాగా పారుతూ ఉందో వాళ్ళ ఊరి దగ్గరంతా కదా. అక్కడ సూర్యుడు, కొండలు, కోనలు వాటి దగ్గర వాళ్ళు అవి చూస్తూ ఉన్నారు. సాయంకాలం అవుతుంది. ఇంటికి పోదాము అనుకుంటే ఎండాకాలం కదా, వేసవికాలం కాబట్టి ఇంకా పగలు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఇంకో గంట సేపు ఉన్నా కూడా వెలుతురే ఉంటుందిలే అనేసి అనుకున్నాడు. అనుకొని అక్కడే కూర్చున్నారు. అక్కడ నుండి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలో కాలిదారులు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ ఆ ఊరంతా ఎంత బాగా కనిపిస్తూ ఉందో. అందుకనేసి అక్కడ నుండి చూస్తూ ఉంటే అదంతా రంగులతో తీసిన ఒక పటంలాగా కనిపిస్తూ ఉంది. అంటే అంత దూరము పోయి వాళ్ళు కొండలపైన చూస్తున్నారన్నమాట. అప్పుడు అవి చిన్నగా కనిపిస్తూ అలా కనిపిస్తాయి అన్నమాట, ఒక చిత్రపటంలాగా. అక్కడ మధ్యలో ఆ దారులన్నీ గీతలలాగా కనిపిస్తున్నాయి కదా, రంగులతో ఉన్నాయి. కాలిదారులు, వాగులు, రోడ్లు అన్నీ వెడల్పైన గీతల్లాగా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. అక్కడ నుండి చూస్తూ ఉంటే అంత బాగా ఉందన్నమాట. కొండలు, కోనలు, సూర్యుడు, ఇల్లు, పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా వెళ్ళి చూస్తూ ఉండాలి. మీ అమ్మ నాన్నలతో కానీ మీరు కానీ ఎవరైనా అప్పుడప్పుడు వెళ్తుండాలి. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుంచి చూస్తే అద్భుతంగా కనిపించింది. అక్కడ నుండి చూస్తే ఆకాశం కూడా బాగా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సాయంకాలం కానీ ఉదయం కానీ వెళ్ళి చూస్తే మనం అట్లా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఏ మూల ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. అవి అన్నీ రకరకాలుగా వెళ్తున్నాయి అన్నమాట. అవి ఒక దాని మీద ఒకటి వెళ్తూ ఉంటే ఆ నీరంతా అవి ఏదో ఆటలాడుకుంటూ ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట.
తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు కదులుతున్నాయి. అవి కాసేపు ఏనుగుల బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు, కొన్ని కదం తొక్కుతున్నట్లు కనిపించాయి. అటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటలతో పొగలు కమ్మునట్లు ఉంది. అక్కడ ఆకాశము బాగా బారులు చేరినట్లుగా వరుసలుగా ఉన్నాయన్నమాట అక్కడ ఉండేటువంటి మేఘాలన్నీ. ఇంకా కొన్ని పారిపోతూ ఉంటాయి, ఒకదాన్ని మించి ఒకటి పోటీలు పడుతున్నట్లు పోతూ ఉంటాయి అన్నమాట. అటు భూమి ఆకాశం కలిసే చోట కూడా బాగా ఉంటుంది చూడడానికి. సాయంకాలం సమయంలో చూసామంటే ఆ ఎరుపు కాంతి కనిపిస్తుంది. ఎర్రగా సూర్యుడు పెద్దగా కనిపిస్తాడు. ఆ ఎర్రని మంటలతో పొగలు కరుక్కుతున్నట్లు ఉంటుంది. ఇలా చూస్తూ ఉండగానే చీకటి పడడం ప్రారంభించింది. మా రామం ఈలపాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు. ఇక బయలుదేరదామని ముగ్గురము ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టాము. అవన్నీ వాళ్ళు చూసుకుంటాను. చీకటి పడింది, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే లోపల. ఈ లోపల రామం అనేటువంటి అబ్బాయి ఈలపాట పాడుతూ ఉంటే ఇంకొక ఆయన తాళం వేస్తూ ఉన్నాడంట. ఇట్లా ఒకరికొకరు ముగ్గురం కలిసి వస్తూ ఆడుకుంటూ ఉన్నాం. ఇదెంత బాగుందిరా ఈ కొండవాగు అంటే, ఇదెంత బాగుందిరా కొండవాగు అని అనుకుంటూ ఇంటి దారి పట్టేశారన్నమాట. చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. ఏవైనా కూడా ఎక్కడైనా అట్లా బయటికి వెళ్ళి చూస్తే అన్నీ అందంగానే ఉంటాయి. ప్రకృతి అంటే మన బయటి పరిసరాలు అన్నమాట. మనము ఊరి బయటకు వెళ్తే అవంతా ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతి మనకు బాగా అందమైనదిగా కనిపిస్తుంది. వినాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. మనము నీళ్ళ దగ్గరికి పోయామంటే భలే అద్భుతంగా ఉంటుందన్నమాట నీటి శబ్దం, ఆ గాలి శబ్దము, ఆ కొండ కోలన ఆ గాలి శబ్దము భలే ఉంటుంది. మన మిత్రులకు ఈ లేఖ చూపించు. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి. నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ అని ఇవి చూపించు ఈ లేఖలు. ఇంకా మన ఫ్రెండ్స్కి కూడా అప్పుడు వాళ్ళు కూడా రావాలనుకుంటారు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు వెళ్తూ ఉందాము అని వాళ్ళ ఫ్రెండ్కు చెప్పాడన్నమాట. నీ ప్రియమైన స్నేహితుడు జావేదు చెప్పాడన్నమాట ఈ కథ అంతా వాళ్ళ ఫ్రెండ్తో. కాబట్టి అట్లా ఒకరికొకరు మీరు కూడా లెటర్లు రాసుకుంటూ ఒకరికొకరు ఫ్రెండ్స్ రాసుకుంటూ ఉంటారు కదా. ఇలాగా అన్ని విషయాలు మీ ఊరి విషయాలు మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అమ్మా నాన్నలతో ఇలా పల్లెటూళ్ళకు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటారా? ఈ కథ బాగుందా? ఈ కథ బాగుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఊరిలో ఎలాంటి
సన్నివేశాలు ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తారుగా.